సినీ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం చేపట్టిన తనిఖీలు ముగిశాయి. మాదాపూర్ కావురి హిల్స్ లోని ఆయన ఆఫీసులో 2 బృందాలు తనిఖీలు చేశాయి. కన్నప్ప సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. తనిఖీలు జరిగిన సమయంలో విష్ణు కార్యాలయానికి సినీ నటుడు మోహన్ బాబు, రచయిత కోన వెంకట్ వెళ్లారు. అంతకుముందు జీఎస్టీ తనిఖీలపై విలేకరులు ప్రశ్నించగా విష్ణు స్పందించారు. మీరు చెప్పే వరకు నాకు తెలియదు, అయినా దాచిపెట్టేదేమీ లేదు, ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది అని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాదాపూర్ కావూరి హిల్స్ లోని కన్నప్ప చిత్ర నిర్మాణానికి సంబంధించి హీరో మంచు విష్ణు కార్యాలయం పైన జీఎస్టీ అధికారులు నిన్న రాత్రి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నిటిని కూడా జీఎస్టీ అధికారులు స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. పన్ను ఎగువేత జరిగినట్లు ప్రాథమికంగా జీఎస్టీ అధికారులు గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. తనిఖీలు జరిగినటువంటి సమయంలో విష్ణు కార్యాలయానికి మోహన్ బాబు, రచయిత కోన వెంకట్ ఇద్దరు కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు నిన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతకుముందు జీఎస్టీ తనిఖీలు అంశం పైన కన్నప్ప మెయిన్ క్యారెక్టర్ పోషిస్తున్నటువంటి విష్ణుని కోరడంతో దీంట్లో ఎలాంటి ఇల్లీగల్ గా జరగలేదు, అంత జెన్యున్ గానే జరిగింది. దీంట్లో తనిఖీలు చేస్తే ఎన్ని అప్పులు తీసుకొచ్చి సినిమా తీసామనేది కూడా వెలుగులోకి వస్తుంది. దీంట్లో పన్ను ఎగ్గొట్టాము, ఐటీ కట్టలేదంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం అవాస్తవం అంటూ మాత్రం విష్ణు ఈ అంశాన్ని కొట్టిపారేసినటువంటి సందర్భం ఏర్పడింది. ఈ విషయం తమకు ముందుగానే తెలియదని, ఈ విషయం పైన తమకు ఇన్ఫర్మేషన్ లేదని, ఇది మీడియా అడిగేంత వరకు కూడా తన కార్యాలయంలో ఈ సోదాలు జరుగుతా ఉన్నాయి అనే దానిపై కూడా తమకు క్లారిటీ లేదంటూ మాత్రం విష్ణు ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఈ భారీ బడ్జెట్ సినిమాతో టాలీవుడ్ లో అత్యంత ఎక్కువ పెట్టుబడులు పెట్టినటువంటి సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా కోట్లాది రూపాయలుగా పెట్టుబడులు పెట్టి ఈ సినిమా తెరకెక్కించబోతా ఉన్నాం అంటూ కూడా భారీ ప్రచారం చేశారు. కాబట్టి ఈ కోట్లాది రూపాయలుగా ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తా ఉంది, దీనికి ఫైనాన్స్ ఎవరిస్తా ఉన్నారు, ఇదంతా జీఎస్టీ పరిధిలోకి వస్తుందా రాదా, వీళ్ళు ఇష్టానుసారంగా హవాలా రూపంలో ఈ డబ్బులను కూడా సెటిల్ చేసుకుంటే జీఎస్టీ పరిధిలోకి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారనే ఒక ఫిర్యాదుల పైన జీఎస్టీ అధికారులు, ఐటీ అధికారులు నిన్న కావూరి హిల్స్ లో ఉన్నటువంటి కన్నప్ప కార్యాలయంపై సోదాలు నిర్వహించి కన్నప్ప ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పలు డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు స్వాధీనపరుచుకొని అక్కడి నుంచి తిరిగి జీఎస్టీ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటి వరకు జీఎస్టీ పరిధిలోకి రాకుండా, జీఎస్టీ పే చేయకుండా ఎన్ని రూపాయలు వీళ్ళు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశారు, అసలు జీఎస్టీ ఎందుకు సకాలంలో వీళ్ళు పే చేయట్లేదు అనే దానిపై కూడా మొత్తం కన్నప్ప ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఫైల్ అంతా రివ్యూ చేసి త్వరలో మోహన్ బాబుకి లేదా విష్ణుకి నోటీసులు అందజేసి త్వరలో జీఎస్టీ కార్యాలయానికి పిలిపించేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, అప్పుడు క్లియర్ గా అక్కడ ఏదైతే మంచు విష్ణు అయితే క్లియర్ గా చెప్తుండడం జరుగుతుంది, తనకు తెలీదు, మేము చెప్పే వరకు, మీరు చెప్పే వరకు కూడా తెలీదు అన్న క్వశ్చన్ ని ఏ రకంగా చూడాలి? అంటే అంతకు ముందు జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏం నోటీసులు ఇవ్వలేదా? జీఎస్టీ, ఐటీ, ఏసీబీ తమకు ముందుగానే సమాచారం వచ్చింది, మీ ఇంటిపై సోదాలు జరపబోతా ఉన్నామన్న ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఏ హోదాలో ఏ స్థాయిలో ఉన్నటువంటి వారికి వాళ్ళకు ఉన్నటువంటి ఫిర్యాదులను చేతిలో పెట్టుకుని దాన్ని ఆధారం చేసుకుని డైరెక్ట్ గా వెళ్లి ఇళ్లలో, కార్యాలయాల్లో, వారి బినామీ పేర్లలో, సన్నిహితుల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించి ఇన్కమ్ ట్యాక్స్, ఏసీబీ, జీఎస్టీ ఇవన్నీ కూడా అవినీతికి పాల్పడి సంపాదించినటువంటి ఆస్తులు ఒకటైతే వచ్చినటువంటి ఇన్కమ్ లో సరైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోవడము, జీఎస్టీ సకాలంలో పే చేయకపోవడంతో ఈ దర్యాప్తు సంస్థలు పనిచేస్తూ ఉంటుంటాయి. జీఎస్టీ కన్నప్ప సినిమా ప్రాజెక్ట్ సందర్భంగా వీళ్ళు పే చేస్తున్నటువంటి పేమెంట్స్ అన్నింటిని కూడా జీఎస్టీ పరిధిలోకి రాకుండా వీళ్ళు కొన్ని హవాలా ట్రాన్సాక్షన్స్ చేస్తా ఉన్నారు. రికార్డులో రానటువంటి డబ్బుని వీళ్ళు ఎంప్లాయీస్ కి గానీ, ఆ ప్రాజెక్ట్ లో పెట్టుబడులు గానీ, వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం విషయంలో గానీ ఇదంతా కూడా జీఎస్టీ పే చేయకుండా వీళ్ళు సొంతంగా ఈ పేమెంట్స్ అన్ని ప్రాసెస్ జరుగుతా ఉన్న అనుమానాలతోటి నిన్న జీఎస్టీ ఇంటెలిజెన్స్ బృందం అక్కడికి చేరుకొని కన్నప్ప అసలు ఒరిజినల్ ప్రాజెక్ట్ ఎంత వీళ్ళు పెట్టుబడులు పెట్టారు, దీంట్లో ఐటీ ఎంత వీళ్ళు చెల్లిస్తా ఉన్నారు, జీఎస్టీ స్టేట్, సెంట్రల్ జీఎస్టీ రెండు కూడా
పే చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నాకు అభియోగాలు ఆరోపణలపైనే నిన్న జీఎస్టీ అధికారులు అక్కడికి చేరుకొని ఆ వివరాలన్నీ కూడా సేకరించి పలు కీలక ఫైల్స్ అన్ని కూడా స్వాధీనం పరుచుకొని వాటిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో మంచు విష్ణుకి నోటీసులు అందజేసి జీఎస్టీ ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. ఇంత మేరకు మీరు జీఎస్టీ చెల్లించాల్సి ఉందంటూ కూడా నోటీసులు అందజేసి ఒక గడువు ఇచ్చి ఆ గడువులోపు ఇవి పూర్తిగా చెల్లించాలని ఈ ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు ఆ ఆదేశాల ప్రకారంగా ఆ పన్నులు పే చేయకపోతే మాత్రం భారీగా వీరి పైన ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.